అందరికీ ధన్యవాదాలు। ఈ రోజున ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క గరుడ ఉత్సవం రంగరంగ వైభవంగా పురవీధుల్లో చెప్పిన టైం ప్రకారం ప్రజలందరి యొక్క ఆదరాభిమానాల మధ్య దేవుణ్ణి తిలకించాలనేటువంటి తలంపులతో తమ బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానించుకుని కొండ పెట్టుకుంటా పాత పెట్టుకుంటా వాసులందరూ కూడా ఈ రోజున దారులు వెంబడి నిలబడి దేవుడి ఆశీర్వాదం కోసం దేవుడిని కన్నులారా వీక్షించడం కోసం ఈ రోజున అందరూ కూడా దేవుని ఎడల కృతజ్ఞతాబద్ధులై ఈ రోజు ప్రజలందరూ కూడా వేలాది మందిగా దేవుడి దర్శనానికి వచ్చారు। ఈ రోజున ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలు ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఎప్పుడూ ఉంటాయని ఈ రోజున అందరూ కూడా ఈ గ్రామ వాసులు కావచ్చు, ఆతకబెట్టిన వాసులు కావచ్చు, ఉభయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, దాతలు అందరూ కూడా ఈ రోజున ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవాలను శాస్త్రబద్ధంగా నిర్వహించాలి, శాస్త్రోచితంగానే ఊరేగింపులు జరగాలి, ఎక్కడ కూడా కల్మషం లేకుండా అందరూ కూడా దేవుడి ముంగిటికి ప్రజలను తీసుకురావాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తూ, ప్రధానంగా మనం మనుషులం, మనం ఒక శుభకార్యం చేయాలంటే ముహూర్తం పెట్టుకుంటాం। ఒక శుభకార్యం గృహప్రవేశమా, ఇంట్లో పెళ్ళ, లేదా ఇతర కార్యక్రమాలు ఏది జరిగినా దేవుని యొక్క గొప్పకు పాత్రలై ఒక మంచి ముహూర్తం పెట్టుకుంటాం। అయితే ప్రసన్న వెంకటేశ్వర ఊరేగింపు కూడా ఒక పవిత్రమైన టైంలో ఊరేగించాల్సింది। గతంలో రకరకాల టైంలో ఊరేగించడం సాంప్రదాయం కాదు। సాంప్రదాయబద్ధంగా దేవుణ్ణి ఊరేగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఇది ఆయన ఉత్సవం, మన ఉత్సవం కాదు। ఆయన ఉత్సవాన్ని ఆయనకి నక్షత్రం ఏ నక్షత్రంలో అయితే ఆయనకు ఊరేగింపులు చేయాలో అదే సమయం ప్రకారం చేస్తే అది మనందరికీ కూడా మంచిదని చెప్పి ఈరోజు మేము అందరం కూడా చర్చించుకుని టైం ప్రకారం ఈరోజు దేవుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరూ కూడా కలిసి మాకు సహకరించినందుకు ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజానికానికి, కోట కూలీలకి, అదే డబ్బులు వాయించే వాళ్ళకి, మంగళ వాయించే మూల సర్ప్రైజ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ఇంకా కొంత టైంని వెచ్చించి దేవుడి యొక్క జాతికి ఎటువంటి లోపం లేకుండా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ముహూర్త ప్రకారం దేవుడికి నైవేద్యం ఇవ్వండి, దేవుని యొక్క కృపకు మనందరం కూడా పాత్రలు కాండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నాం। ధన్యవాదాలు।